పాల్ పిటిషన్లో కౌంటర్ వేయండి. నగరంపాలెం పోలీసులకు హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 20కి వాయిదా. మధ్యంతర ముందస్తు బెయిల్కి హైకోర్టును రఘురామ ఇంప్లీడ్ పిటిషన్కు విచారణార్హత లేదు. హైకోర్టుకు నివేదించిన పాల్ తరపు న్యాయవాది కిషోర్. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. అలాగే రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ విజయపాల్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపాల్ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ కృపాసాగర్ విచారణ సందర్భంగా రఘురామ్ తరపు న్యాయవాది పివిజీ ఉమేష్ జోక్యం చేసుకుంటూ తమ ఇంప్లీడ్ పిటిషన్పై కూడా వాదనలు వినాలని కోరారు. దీనిపై పాల్ తరపు న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ అభ్యంతరం తెలిపారు. ఇంప్లీడ్ పిటిషన్కి విచారణార్హత లేదన్నారు. 3 ఏళ్ల తర్వాత రఘురామ్ ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యానికి కారణాలు కూడా చెప్పడం లేదన్నారు. అప్పట్లో హైకోర్టు మెడికల్ బోర్డుని ఏర్పాటు చేస్తే ఆ బోర్డు రఘురామను హింసించలేదని, ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక కూడా ఇచ్చిందన్నారు. అందుకు విరుద్ధంగా తను కొట్టారని గాయపరిచారని రఘురామ్ చెబుతున్నారన్నారు. పిటిషనర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనను పిలుస్తూ కస్టోడియల్ హింసకు పాల్పడిన వారికి ఏ న్యాయస్థానం కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుంటూ మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేయలేదన్నారు అన్నటువంటి వార్తని